ఒక డేంజరస్ ట్రాజడీ అని చెప్పొచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మధ్య కాలంలో ఎక్కాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎక్కువ శాతం మనందరికీ తెలుసు, ఇటు ఆంధ్రాలో ఎక్కువ శాతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెసే ఎక్కువ శాతం నడుస్తుంటాయి. ఇటు తెలంగాణలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాటి సంఖ్య కొంత తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ ప్రధానంగా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు తెలంగాణలో. కానీ ఆంధ్ర మనం చూస్తే కనుక ఆంధ్రాకి కంటిన్యూస్గా ఆంధ్రాలోని ఏ జిల్లాకైనా ఏ ఊరికైనా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే ప్రధానంగా ఎక్కువ నంబర్స్లో ఉండడం. ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సెస్ అన్నీ కూడా వీళ్ళందరూ కూడా సేఫ్టీ రూల్స్, నామ్స్, రెగ్యులేషన్స్ వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఆర్టీఓ అధికారులకి వాళ్ళకు డబ్బులు చల్లి ప్రజల ప్రాణాలతోనూ చెలగాటలాడుతున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. గతంలో కర్నూలు ఇన్సిడెంట్ని మర్చిపోక ముందే మరొక ఇన్సిడెంట్, మార్కాపురం ఇన్సిడెంట్ అంటూ మొత్తానికైతే నిద్ర లేని రాత్రులు గడపాలి. ఇప్పుడు ఆ 20 మందికి సంబంధించిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది దాంట్లో ఇంట్లో ఉన్న పెద్దలు ఉండొచ్చు, ఎంతమంది పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మొత్తానికైతే ఇప్పుడు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే మార్కాపురంలో ఉన్న పలు హాస్పిటల్స్ దగ్గర కూడా ప్రస్తుతానికి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి సంబంధించిన రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇటు హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మనం హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన మరొక బస్సుని చూస్తున్నాం. ఇలాంటి ఒక బస్సే మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్న ఇలాంటి బస్సే ఇప్పుడు రైట్ సైడ్లో దగ్ధమైపోయి ఉంది. ఇదే బస్సు ఇది గతంలో దానికి సంబంధించిన విజువల్స్. ఈ బస్సే అలా దగ్ధమైపోయింది. మొత్తానికైతే హరికృష్ణకు సంబంధించిన ఈ ట్రావెల్స్ బస్సు వల్ల ఇవాళ 20 మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, వాళ్ళ ఫ్యామిలీలని అనాథాలను చేశారు. ఎంతమంది ఇంటి పెద్దలు ఉండొచ్చు, దీంట్లో ఎంతమంది పిల్లలు ఉండొచ్చు, ఎంతోమంది భవిష్యత్తును ఆలోచించుకొని మొత్తానికైతే వాళ్ళ ఊళ్ళకి బయలుదేరి వెళ్తున్న వ్యక్తులు. ఇటు నెల్లూరుకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పొచ్చు. నెల్లూరు, మార్కాపురం, కనిగిరి అలాగే పామరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు ఇటు మృతులని. ఈ మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఇటు పోలీసు అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఒక్కసారి చూడండి, అసలు ఆ టిప్పర్ లారీ ఆ బస్సు రెండు ఎంతగా కాలిపోతున్నాయో, ఎంతగా మంటలు ఎగసి పడుతున్నాయో. మొదటగా ఇటు ఆ టిప్పర్ లారీకి సంబంధించిన ఆ ట్యాంకర్ పేలిపోయింది. ఆ డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇటు బస్సుకి సంబంధించిన డీజిల్ ట్యాంక్ కూడా మొత్తానికైతే మంటలు అంటుకోవడంతో ఆ మంటలు ఎంతగా ఎగిసిపడుతున్నాయో, ఎంత హైట్తో ఎంత వేగంగా ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు మన విజువల్స్ని. సో ఏ క్షణమైనా అంటే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా వాళ్ళ ప్రాణాలని పాపం వాళ్ళ నిద్రలో ఉన్న సమయంలో ఉదయం 5 నుంచి 5:30 మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో మొత్తానికి ఇంకా కొంత చీకటిగానే ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు మనం చూడొచ్చు, ఇటు రోడ్డులో బస్సు ఒక సైడ్కి తిరిగి మరి ఉంది. లారీ రోడ్డుని దాటుకొని పక్కకి పడిపోయినట్టు కనిపిస్తుంది. సో మొత్తంగా ఇటు రైట్ సైడ్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి లారీ యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇటు లారీ లెఫ్ట్ సైడ్ ఉండాలి, బస్సు టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు రైట్ సైడ్లో ఉండాలి. కానీ లారీ మాత్రం రైట్ సైడ్లో ఉంది, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మాత్రం లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఎవరో ఒకరు కొంత వాళ్ళ లేన్ వదిలేసి మరి పక్క లేన్లో ట్రావెల్ చేస్తున్నారా? ఇటు టిప్పర్ లారీ లెఫ్ట్ సైడ్లో ప్రయాణించాల్సిన టిప్పర్ లారీ రైట్ సైడ్లో ఎందుకు పడిపోయింది? మరి దానికి గల కారణం ఏంటి? టిప్పర్ లారీ ఏమైనా లేన్ దాటి వచ్చారా, లేకపోతే అతివేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అది కరెక్ట్గా లేన్ మెయింటైన్ చేయలేకపోయిందా హై స్పీడ్స్లో ఉండడం వల్ల? మొత్తానికైతే లోడుతో ఒక 9 టన్నుల లోడుతో ఉన్న టిప్పర్ లారీ పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టిప్పర్ లారీ పడిపోయింది అని అంటే బస్సు ఎంత వేగంగా ఉండాలి. ఒక్కసారి మనం ఆ టిప్పర్ లారీకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, టిప్పర్ లారీ ముందు భాగం పూర్తిగా ఎలా ఉందో అలానే ఒక్కసారి మొదట బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు కర్నూలుకి సంబంధించిన ఇన్సిడెంట్లో పూర్తిగా బస్సు దగ్ధమైపోయి ఓన్లీ స్కెలిటల్ మాత్రమే, దానికి సంబంధించిన ఆ రాడ్స్ ఐరన్ రాడ్స్తో ఉన్న ఆ స్కెలిటల్ మాత్రమే కనిపిస్తుంది. మరో పక్కన ఇటు వికారాబాద్ చేవెళ్ళకు సంబంధించిన టిప్పర్ లారీ అలాగే ఆర్టీసీ బస్సుకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం మధ్య బాక్స్లో. అలాగే ఇటు థర్డ్ బాక్స్లో మనం మార్కాపురంకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే కనిపిస్తున్నాయి. ఇటు
మార్కాపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పరిస్థితి కూడా ప్రస్తుతానికి అలానే ఉంది. ఒక స్కెలిటల్ లాగా కర్నూలు బస్సు ఎలా అయితే పూర్తిగా దగ్ధమైపోయి ఓన్లీ ఒక రాడ్లు మాత్రమే కనిపిస్తున్నాయో అలాంటి పరిస్థితే ప్రస్తుతానికి ఇటు మార్కాపురం బస్సుకు పరిస్థితి కూడా అదే. ఇటు చేవెళ్ళ పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక చేవెళ్ళలో జరిగిన ఘటనలో ఇటు టిప్పర్ లారీలో ఉన్న కంకర్ అంతా కూడా ఆర్టీసీ బస్సు లోపలికి వచ్చి దాంట్లో ఉన్న వ్యక్తులని సజీవ దహనం చేసేసింది. ఇటు ఇక్కడ మార్కాపురంకి సంబంధించిన టిప్పర్ లారీ కూడా మనం చూస్తున్నాం. చూడండి, లారీలో ఉన్న కంకర్ అంతా కూడా కింద పడిపోయింది ఒక్కసారిగా. అక్కడ ఉన్న డీజిల్ మనం చూడొచ్చు, అక్కడ బ్యారికేడ్స్ లాగా పెట్టి అక్కడ పెట్టారు. అక్కడ కొంత డీజిల్ కూడా ఆ డీజిల్ కూడా పారుతున్న విజువల్స్ని కూడా చూడొచ్చు. ఆ రోడ్డు మీద కూడా అదంతా డీజిల్ కూడా పారుతున్న విజువల్ని మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఇటు ఆ టిప్పర్ లారీ డీజిల్ ట్యాంక్ అది బర్స్ట్ అవ్వడం వల్లనే మొత్తానికైతే ఈ మంటలు అంటుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ టిప్పర్ లారీకి సంబంధించి మనం చూస్తే ముందు భాగం యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్ ఉంది. అంటే ముందు భాగంలో మాత్రం బస్సు తగలలేదు. డైరెక్ట్గా వెళ్ళి ఆ డీజిల్ ట్యాంక్నే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేసినట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా వెళ్ళి ఆ డీజిల్ ట్యాంక్ని తగలడంతోనే ఈ మంటలన్నీ అంటుకున్నాయి.